డిగ్రీల మీద డిగ్రీలు చేసి ఈగనన్నా సర్కార్ కొలువు కొట్టకపోతావా అని కొందరు నీయతగా ఎదురు చూస్తుంటే కొందరేమో చదువు శాస్త్రం లేకుండానే లక్షలు సంపాదిస్తుర్రు. దిమాగ్ చదువు మీద పెట్టాల్సింది పోయి జనం నెత్తిల చేయి పెట్టి పైసలు ఎట్లా సంపాదించాలి అని చూస్తుర్రు. అగో గిట్లనే ఒకడు నేను నాయకుణ్ణి, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఊరినే ముంచిండు. మరి గడేవాడు జనాలకు ఏం చెప్పి టోపీ పెట్టిండో మీరే చూడుర్రి. ఇగో గిడ పోలీస్ స్టేషన్లకు తెల్లంగి దొడుక్కొని ఎవరు ఏర్పాటు చేయకుండా మూతికి మాస్క్ పెట్టుకొని వస్తుండు చూడుర్రి. గీ మోతేవారే అమాయక జనాలకు టోపీ పెట్టింది. మరి గీ వయసులో గంత ఇగ్రం తప్పిన పనేం చేసిండంటే సార్ వారి ఘనమైన చరిత్రలకు జర్రంత లోతుగా పోవాలి. కాక పేరు అందంకి జనార్దన్ రావు. ఏపీలున్న ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మనోని ఊరు. చదువు శాస్త్రం ఏం లేకున్నా జనాల కొంపలు ముంచే అటకే తెలివైతే అరికాల నుంచి మోకాల దాకుంది. ఇక దునియా మీద మస్తు మంది బకరగాళ్ళు ఉంటారు. ఎవల నెత్తిల చేపెట్టినా శీతం పైసలు. ఈ కాడ నుంచి ఒళ్ళొంచి పని చేసేదే లేదు అని కాక 30 ఏళ్ల కిందనే కంకణం కట్టుకుండాట. ఇక అప్పటి సంది ఎంత మందిని ముంచిండో ఏమో మనకైతే తెలియదు గాని ఈ నెల 8వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఉన్న కుప్పెన కుంట్ల అనే ఊళ్లకు ఇళ్లు కట్టిస్తా అని వచ్చిండట. వచ్చి నేను మచిలీపట్నంలో ఎండివోగా కొలువు ఎలగబెట్టిన గరీబోళ్ళంటే నాకు శానా పాయరం అని ఊరోళ్ళందరినీ మత్పరిచ్చిండట. మొదలు 30 మందికి ఇళ్లు కట్టిస్తా అని లోకల్ ఎమ్మెల్యేను పిలిచి జోర్దార్గా డప్పు సప్పుడు నడుమ శంకుబండ కూడా పాతిచ్చిండట. ఆ టెంక ఎమ్మెల్యే వీని హాలత్ చూస్తుంటే కుండలు పెట్టి దొంతులెత్తుకపోయేటోన్ లెక్కనే ఉండు. ఎందుకైనా మంచిది ఓ కంట కనిపెట్టుర్రని విఎం బంజర పోలీసోళ్ళకి చెప్పిండట. అంతే మన పోలీసోళ్ళు ఊకుంటారా కాక పనులనే పడ్డారు. ఇండ్ల కోసమని అదే ఊళ్ళే 4 దగ్గరకించి తలో 4,000 లెక్కన 16,000 తీసుకుంటుంటే దొరకబట్టి స్టేషన్ కు దొరికొచ్చిర్రు. అంతేనా సారు? పెనుబల్లి మండల అమాయక ప్రజల్ని మోసం చేద్దాం అనుకొని ఒక మచిలీపట్నంలో ఒక రిటైర్డ్ ఎంపీడీఓగా నేను వ్యవహరించానని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి వాళ్ళందరి దగ్గర అమౌంట్ డబ్బులు తీసుకొని డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళని చీట్ చేద్దామని అనే తరుణంలో పట్టుకొచ్చి లోపటేసిర్రు అన్నట్లు. ఇదొకటే కాదు, పెద్ద పెద్దోళ్లతో పరిచయాలున్నాయని చెప్పుకుంటా బడిపోలగాండ్లకు స్కాలర్షిప్లు సర్టిఫికెట్లు ఇప్పిస్తా అని పీసీ రావ్ అనే ట్రస్ట్ కెంచి పైసలు వస్తాయని అమాయక ప్రజలను నిండా ముంచుతుంటే మొత్తానికి మన పోలీసోళ్ళు పట్టేసిర్రు. జనార్దన్ కాకను జైల్లో పడేసిర్రు.